చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇతనికి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధపురుషార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది 8 అధ్యాయాలతో 562 సూత్రాలతో రచించినట్లుగా చెప్పబడింది. ఇప్పటివరకు మన ఛానల్లో చాణక్యుడికి సంబంధించిన ఎన్నో నీతి సూత్రాలను, వాటికి సంబంధించిన కథలను ఉదాహరణలతో సహా విన్నాం. అయితే ఎంత విన్నప్పటికీ చాణక్య నీతి సూత్రాలు మళ్లీ మళ్లీ తెలుసుకోవాలి అనిపించేంతగా ఉంటాయి. ఇక నుంచి మనం ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క అధ్యాయం గురించి, అందులో చాణక్యుడు చెప్పిన నీతి సూక్తుల గురించి వరుసగా తెలుసుకుంటూ వెళ్దాం. ముందుగా మొదటి అధ్యాయంలో మొదటి కాన్సెప్ట్ అయిన మంచి రాజ్యాన్ని సంపాదించడం ఎలా అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధర్మానికి మూలం అర్థం అనగా ధనం, అర్థానికి మూలం రాజ్యం, రాజ్యానికి మూలం ఇంద్రియాల్ని వశంలో ఉంచుకోవడం, ఇంద్రియాలను జయించడానికి మూల కారణం వినయం. పెద్దవాళ్లను, విద్యావంతులను సేవించడం వల్ల వినయం అలవడుతుంది. వృద్ధుల సేవ వలన విజ్ఞానం కలుగుతుంది. పెద్దల సహవాసం చేసి సంపాదించుకున్న విజ్ఞానం చేత తనను తాను తీర్చిదిద్దుకోవాలి. వినయం, విజ్ఞానం ఈ రెండూ లేనివాడు తనను తాను కోల్పోయినట్లే. ఆ రెండూ ఉన్నవాడు తనను తాను చక్కబరుచుకున్నవాడవుతాడు. ఆత్మను సంపాదించుకున్నవాడు తనను తాను జయించినవాడు అనగా తనను తాను వశంలో ఉంచుకున్నవాడు అవుతాడు. ఆత్మను జయించినవాడు అన్ని లాభాలు పొందగలుగుతాడు. అర్థం అనగా సంపదను కూడా పొందుతాడు. అర్థ సంపద ప్రకృతి సంపదను ఇస్తుంది. మంత్రులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం ఈ ఆరింటికి ప్రకృతులు అని పేరు. రాజ్య పరిపాలనకు కావలసినవి ఈ ఆరే. అర్థ సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. ప్రకృతి సంపద చేత రాజ్య వ్యవహారం నాయకుడు లేకపోయినా నడిచిపోతుంది. ఉదాహరణకి అప్పుడప్పుడు ప్రభుత్వాలు కూలిపోయినప్పటికీ ఐఏఎస్ అధికారులు, భద్రతా అధికారులు తమ తమ కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తూనే వ్యవస్థలో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రకృతి వల్ల కలిగే విప్లవం అన్నిటికంటే ప్రమాదకరమైనది. వినీతుడు అనగా విద్యా వినయ సంపన్నుడు కాని ప్రభువు దొరకడం కంటే ప్రభువే లేకపోవడం మంచిది అని చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో మొదటి అధ్యాయంలో తెలియజేశాడు. చాణక్యుడి రాజనీతి శాస్త్రంలోని మరిన్ని సూక్తులను నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకోండి. మరియు మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.